కెరీర్ గైడెన్స్ మీద ఫస్ట్ వీడియో అయితే ఇది. సో ఈ వీడియోలో ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో త్రిబుల్ ఐటీస్ని అదర్ కాలేజెస్ని కంపేర్ చేస్తే వీడియో అయితే చేశాను. అండ్ అవి నా ఒపీనియన్స్ మాత్రమే. ఓకే, సో ఈ ఫ్లో చార్ట్స్ టైప్లో మొత్తం డిజైన్ చేయడానికే ఆల్మోస్ట్ ఒక 3 to 4 days అయితే పట్టింది. ఓకే, సో మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యేలా ఫ్లో చార్ట్స్ టైప్లో డిజైన్ చేశాను. సో ప్రతి ఫీల్డ్ ఆల్మోస్ట్ A to Z డీటెయిల్స్ అయితే క్లారిటీగా కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఏమన్నా ఫీల్డ్స్ మిస్ అయితే విడిగా మళ్ళీ వీడియో అయితే చేస్తాను, కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసిన టాపిక్స్ ఏంటో ఓవరాల్ వ్యూ చూద్దాం ఇప్పుడు. సో 10th తర్వాత అసలు ఏమేమి కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. సో చాలామంది జేఈ కోచింగ్ ఐఐటి కాలేజెస్ అంటారు, ఎలా అంటారు కదా, అసలు అదేంటి, దానికి ఎంత ఫీజు పడుతుంది, సో మీరు ఫీజుని అఫోర్డ్ చేయలేకపోతే ఫ్రీగా ఉన్న రిసోర్సెస్ ఏంటి, దాంతోపాటు జేఈ మెయిన్స్ ఇవన్నీ క్రాక్ చేసిన తర్వాత ఐఐటి కాలేజెస్ వస్తాయి కదా, అక్కడ కూడా ఫీజు ఉంటుంది. ఓకే, స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంటుందా లేదా, సో మీరు ఏ సైడ్ వెళ్తే ఎటువంటి జాబ్స్ వస్తాయి, దాంతోపాటు మీరు ఏ కాలేజీని తీసుకుంటే ఎటువంటి శాలరీస్ వస్తాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కవర్ చేశాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంటర్లో ఇప్పుడు తీసుకునే కోర్సుని బట్టే మీకు ఇంజనీరింగ్ కాలేజ్ రావడం, లేకపోతే మీరు మెడికల్ సైడ్ వెళ్ళడం, ఇవన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. సో అందుకే ఇప్పుడే సరైన స్టెప్ తీసుకుంటే తర్వాత అన్నీ బాగుంటుంది. సో అందుకే ఇప్పుడే ఓవరాల్ వ్యూ అయితే ఇస్తున్నాను మీకు. సో దాన్ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, త్రిబుల్ ఐటీలో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, పీయూసీ చదివే వాళ్ళు, వాళ్ళకు వచ్చేసి జేఈ మెయిన్స్ రాయకుండానే ఒక షార్ట్ కట్ ద్వారా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నేషనల్ కాలేజ్ ఉంది కదా, దాంట్లోకి అడ్మిషన్స్ అయితే నార్మల్గా జేఈ మెయిన్స్ రాసి అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. కానీ అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా ఒక ఎగ్జామ్ పెడతారు. సో దాని గురించి కూడా డిస్కస్ చేశాను. అంటే త్రిబుల్ ఐటీ వాళ్ళు జేఈ మెయిన్స్ రాయకుండా ఇలా నేషనల్ కాలేజ్లోకి వెళ్ళే ఆపర్చునిటీ కూడా ఉంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేశాను. అలాగే ఈ ఫ్లో చార్ట్స్ మొత్తం తయారు చేయడంలో చాలా హార్డ్ వర్క్ అయితే ఇంక్లూడ్ అయింది. సో ఒక 20 minutes మినిమం, అంటే నేను 5 days కష్టపడిన దాన్ని ఒక 20 minutesలో 30 minutes ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఫుల్ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి, మీ మైండ్ని కంప్లీట్ చేసుకోండి ఇప్పుడే. అలాగే ఈ వీడియోలో ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ త్రిబుల్ ఐటీ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అసలు కోర్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 10th తర్వాత మీకున్న కోర్సులు అవైలబుల్ ఏంటి అవి చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, సో త్రిబుల్ ఐటీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏవి ఉన్నాయి, దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో టైప్స్ ఆఫ్ కాలేజెస్, అంటే నేషనల్ కాలేజెస్లో మీకు జాబ్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, స్టేట్ కాలేజెస్లో శాలరీస్ ఎలా ఉంటాయి, స్టేట్ కాలేజ్లో అంటే టైర్ 1 కాలేజ్ అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంటి, టైర్ 3 అంటే ఏంటి, ఈ టైర్స్కి కంపారిజన్లో త్రిబుల్ ఐటీని కంపేర్ చేస్తే ఈ వీడియోస్ అన్ని చేశాను, ఫ్లో చార్ట్స్ అన్ని చేశాను. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇప్పుడు త్రిబుల్ ఐటీ గురించి చూద్దాం. ఓకే, సో త్రిబుల్ ఐటీ వచ్చేసి స్టేట్ యూనివర్సిటీ. నార్మల్గా నేషనల్ ఫండెడ్ కాలేజెస్ ఉంటాయి, స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో త్రిబుల్ ఐటీ వచ్చేసి స్టేట్ ఫండెడ్, ఇది నేషనల్ ఫండెడ్ కాదు. నేషనల్ త్రిబుల్ ఐటీకి స్టేట్ త్రిబుల్ ఐటీకి చాలా తేడా ఉన్నాయి. అవి ఈ వీడియోలో మీకు ఫుల్ ఐడియా అయితే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కింద ఇంజనీరింగ్ కాలేజ్ అని డిస్కస్ చేసాం కదా ఈ కింద, సో అక్కడ మీకు ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో ఇది స్టేట్, నాట్ సెంట్రల్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ త్రిబుల్ ఐటీ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బీటెక్, అంటే మొత్తం 6 సంవత్సరాలు. సో ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్, అంటే బయట ఇంటర్ ఎలాగో త్రిబుల్ ఐటీలో పీయూసీ అంటారు, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు. నెక్స్ట్ 4 years అది బీటెక్. ఓకే, సో పీయూసీ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్. అలాగే త్రిబుల్ ఐటీలో ఉన్న కోర్సెస్ వచ్చేసి ఎంపీసీ, ఎంబైపీసీ. ఎంపీసీ అంటే కోర్సెస్ కూడా మీకు ఏ క్యాంపస్ వచ్చిందో క్యాంపస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే అన్ని క్యాంపస్ల్లో ఈ 2 courses కూడా అవైలబుల్గా లేవు. కొన్ని క్యాంపసెస్లో ఓన్లీ ఎంపీసీ మాత్రమే ఉంది, కొన్ని క్యాంపస్ల్లో 2 courses కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు వచ్చిన క్యాంపస్ని బట్టి ఉంటుంది అది కూడా. సో సిలబస్, ఎందుకంటే చాలామంది జేఈకి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, త్రిబుల్ ఐటీలో సిలబస్ ఎలా ఉంటుందో తెలియదు, స్టేట్ సిలబస్కి త్రిబుల్ ఐటీ సిలబస్కి తేడా ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. సో త్రిబుల్ ఐటీలో పీయూసీ అంటే ఇంటర్లో సిలబస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఇది పీడిఎఫ్, ఇది 2017-18 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది, స్లైడ్ చిన్న చిన్న చేంజెస్ అయితే జరుగుంటాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, మీకు ఆల్మోస్ట్ A to Z సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, సో చదువుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్
IIITలో చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్లా కాదా అంటే జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎంసెట్ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్లే. కోర్స్ సపోర్ట్ కూడా చేస్తారు మీకు, అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తామంటే కనుక సెలెక్ట్ అయితే మీకు సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. అవి కూడా చూద్దాం కంప్లీట్ డెప్త్లో. నెక్స్ట్ ఇక్కడ IIITలో ఉన్న బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎంఎంఈ, కెమికల్, ట్రిపుల్ఈ. ఈ బ్రాంచెస్ కూడా మీకు వచ్చిన క్యాంపస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని క్యాంపస్లో కెమికల్, ఎంఎంఈ, ట్రిపుల్ఈ కొన్ని బ్రాంచెస్ అయితే అవైలబుల్గా లేవు. ఓకే, సో ఇప్పుడు పీయూసీ గురించి డెప్త్లో చూద్దాం. అంటే ఇంటర్మీడియట్ IIITలో ఇంటర్ ఎలా ఉంటుంది. సో బయట ఇంటర్లో అయితే ఇంకో రకంగా ఉంటాయి ఎగ్జామ్స్. ఇక్కడ పీయూసీలో అంటే IIITలో వచ్చేసి సెమిస్టర్ టైప్ ఎగ్జామ్స్. అంటే ఇయర్లీ 2 సెమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెమ్కి 3 మిడ్స్ ఉంటాయి. మీకు తెలుస్తుందిలే ఫ్యూచర్లో. అలాగే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, ఐటీ. ఇంకా ఇక్కడ పీడిఎఫ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం కదా మీకు డిస్క్రిప్షన్లో, అది చదివితే మీకు తెలుస్తుంది. సో IIITలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, ఇందులో పైథాన్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. సో దీనివల్ల మీకు లాంగ్వేజెస్ అంటే ఏంటో ఇప్పటి నుంచి ఐడియా వస్తుంది, డిజిటల్ లిటరసీ అనేది వస్తుంది. ఓకే, సో పీయూసీ అయిపోయిన తర్వాత మీరు IIITలోంచి బయటకు వచ్చేసి బయట కాలేజ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ గోయింగ్ టు మెడికల్ సైడ్ ఈజ్ నాట్ పాసిబుల్, ఎందుకంటే IIITలో మీరు ఎంపీసీ చేస్తారు ఎక్కువ మంది. సో మీరు స్పెషల్గా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే కనుక మీరు మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ నార్మల్గా IIIT నుంచి ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే మెడికల్ సైడ్ అయితే ఎవరు వెళ్ళలేదు. సో IIITలో చదివిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్లో. సో పీయూసీ నుంచే డైరెక్ట్గా జేఈ మెయిన్స్ రాయకుండా IIIT హైదరాబాద్ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది పీయూసీ గురించి. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఇంజనీరింగ్ గురించి ఇక్కడ పక్కన విడిగా సబ్సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ సబ్సెక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఇక్కడ సబ్సెక్షన్స్ ఉన్నాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, ఇక్కడ ఇంజనీరింగ్ అని. సో ఇక్కడ IIITస్ని అదర్ కాలేజెస్ని కంపేర్ చేస్తూ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు విడిగా కోచింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, IIITలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కవర్ చేశాను, అవి కూడా చూద్దాం. అలాగే IIIT గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4 క్యాంపస్లు ఉన్నాయి, నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. తెలంగాణలో అయితే ఒకటే క్యాంపస్ ఉంది, బాసర. అండ్ ఫీజు వచ్చేసి స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. సో ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో ఎప్పుడో IIIT పెట్టారు, 2009-8 ఆ టైంలో పెట్టారు. సో అప్పట్లో ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది, అంటే ఫీ స్కాలర్షిప్ అనేది ఓన్లీ IIIT వాళ్ళకే ఉండేది. ఇప్పుడు జగన్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత జగన్ ఏం చేశాడంటే IIITకి ఉన్న ఈ స్కాలర్షిప్ ఆపర్చునిటీ అనేది, ఈ ఫీచర్ అనేది మొత్తం ఆల్మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ స్టేట్ మొత్తానికి ఇచ్చేశాడు. ఓకే, సో దీనివల్ల మీకు వచ్చే బోనస్ ఏంటంటే మీరు ఇంజనీరింగ్ ఎక్కడ బయట చదివినా సరే మీరు కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే, అంటే విద్యా దీవెన, వసతి దీవెన అనే ప్రోగ్రామ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే, అంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అనే కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీకు స్కాలర్షిప్ అనేది పడుతుంది, మీరు ఫీజు అనేది కట్టక్కర్లేదు. ఓకే, ఇది జగన్ వచ్చిన తర్వాత వచ్చింది ఈ విద్యా దీవెన, వసతి దీవెన అనేది. జగన్ రాకముందు అసలు ఓన్గా అయితే IIITకి మాత్రమే ఉండేది. ఇప్పుడైతే IIIT నుంచి మొత్తం అన్ని కాలేజెస్కి కూడా ఈ ఫీచర్ అనేది వెళ్ళిపోయింది. అంటే మీరు బయట చదువుకున్న ఒకలాగే ఉంటుంది, IIITలో చదువుకున్న ఒకలా ఉంటుంది ఫీజు పరంగా చూస్తే. ఎక్సెప్ట్ మీకు ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఇంకా కంపారిజన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడే జడ్జ్ అయితే చేయొద్దు. ఓకే, అదర్వైజ్ మీరు ఒకవేళ ఈ స్కాలర్షిప్కి కనుక ఎలిజిబుల్ కాకపోతే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్కి ఫీజు ఒకలా ఉంటుంది, బీటెక్లో ఫీజు ఒకలా ఉంటుంది. ఓకే, 50,000 అని, 77,000 అని రెగ్యులేషన్స్ అనేవి మారుతున్నాయి సంవత్సరానికి. మీకు డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది. ఓకే, సో హాస్టల్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ క్యాంపస్ యూ గాట్, మీకు వచ్చిన క్యాంపస్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే IIITలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ ఒంగోలు అండ్ శ్రీకాకుళంకి కొన్ని క్యాంపస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్పారు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అయితే సాల్వ్ చేస్తామని చెప్పారు. సో ఫ్యూచర్లో చూడాలి సాల్వ్ చేస్తారో లేదో. సో హాస్టల్ అనేది, ఫెసిలిటీస్ అనేవి మీకు వచ్చిన క్యాంపస్ని బట్టి ఉంటుంది. ఫుడ్ అనేది హాస్టల్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే మరీ 5 స్టార్ లెవెల్లో ఉండదు, నార్మల్గానే ఉంటుంది హాస్టల్ ఫుడ్ అంటేనే. అండ్ ఇంకొకటి ఏంటంటే
సెమిస్టర్కి ఫుడ్ క్వాలిటీ టైప్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఎందుకంటే టెండర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. సో సెమ్కి మారుతూ ఉంటుంది. ఫ్యాకల్టీ వచ్చేసి ఈ క్యాంపస్లో బాగుంటారు, ఈ క్యాంపస్లో బాగోరు, అలాంటిది ఏమి ఉండదు. ఒకే క్యాంపస్లో సపోజ్ మా క్లాస్కి మంచి ఫ్యాకల్టీ రావచ్చు, మీ క్లాస్కి ఒక యావరేజ్ ఫ్యాకల్టీ రావచ్చు, చెప్పలేం. అంటే అందరూ ఆల్మోస్ట్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ. సో వాళ్ళు చెప్పే విధానం మనకి అర్థం కాకపోతే మనం బ్యాడ్ అని గుడ్ అని ఇలా ఇంప్రెషన్స్ పెట్టుకుంటాం. సో క్యాంపస్ని బట్టి డిఫరెన్షియేట్ అయితే చేయలేం, కానీ ఒక క్లాస్కి మంచి వాళ్ళు రావచ్చు, ఒక క్లాస్కి యావరేజ్ ఫ్యాకల్టీ అయితే రావచ్చు. అసలు మనం ఎస్టిమేట్ అయితే చేయలేం ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో. ఓకే, అంటే ఏ క్లాస్ వాళ్ళకి ఎలాంటి ఫ్యాకల్టీ వస్తుందో చెప్పలేం మనం. అండ్ పెర్క్స్ అంటే మీకు ఎక్స్ట్రాగా వచ్చే ఫీచర్స్ IIITలో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ల్యాప్టాప్స్. ఇప్పుడు నేను మీకు వీడియో చేస్తున్నాను కదా, మీరు వీడియో చూస్తున్నారు కదా, నేను ఈ వీడియో ఏదైతే చేస్తున్నానో అది IIIT వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్లోనే చేస్తున్నాను వీడియో. అండ్ AC క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి మీరు జాయిన్ అయిన క్యాంపస్ని బట్టి ఉంటుంది. కొన్ని క్యాంపస్లలో అవైలబుల్గా అయితే లేదు. ఈవెన్ ఇంటర్నెట్ కూడా ఈ ల్యాప్టాప్స్కి ఇంటర్నెట్ అనేది ఇస్తారు. కొన్ని క్యాంపస్ల్లో ఉన్నాయి, కొన్ని క్యాంపస్ల్లో లేవు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేవి. అండ్ మీరు జాయిన్ అవ్వగానే మీకు స్పోర్ట్స్ డ్రెస్ అనేది, స్పోర్ట్స్ షూస్ అనేవి, షూస్లో స్పోర్ట్స్ షూస్, ఫార్మల్ షూస్ ఇలా 2 టైప్స్ ఇస్తారు. కాలేజ్ డ్రెస్, స్పోర్ట్స్ డ్రెస్, పిల్లోస్, బ్లాంకెట్స్, టవల్స్ ఇలా ఎక్సెట్రా అనేవి ఇస్తూ ఉంటారు. ఇవి మీరు IIIT జాయిన్ అయితే కనుక మీకు ఎక్స్ట్రాగా దొరికే పెర్క్స్ అనేవి. మిత్స్ అంటే అపోహలు అంటారు చూడండి. సో IIITలో జాయిన్ అయితే మొత్తం ఫ్రీ అంటారు, అది ఫ్రీ ఏం కాదండి. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితేనే మీకు ఫ్రీ అనేది వస్తుంది. మీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే ఫీజు అనేది కట్టాల్సిందే. ఇంకొకటి ఏంటంటే జాబ్ కన్ఫర్మ్ అంటారు. జాబ్ కన్ఫర్మ్ అనేది కూడా మిత్తే, ఎందుకంటే మీరు బీటెక్లో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది వస్తుంది. కానీ ఎలా చదవకపోయినా జాబ్ వచ్చేస్తుందంటే ఎలా నమ్ముతారు? సో అది కూడా మిత్తే, అంటే రియాలిటీ కాదు. ఓకే, రియాలిటీస్ అంటే ఇంక ఇక్కడ కింద ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫ్రీ ఎవ్రీథింగ్ అంటే ఫ్రీ కాదు, స్కాలర్షిప్ అనేది మీకు వస్తుంది. జాబ్ కన్ఫర్మ్ అంటే స్కిల్స్, పెర్ఫార్మెన్స్ అని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ IIITలో జాయిన్ అయితే జాబ్ కన్ఫర్మ్ అనేది రియాలిటీ అయితే కాదు. సో ఇప్పుడు IIIT గురించి అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా IIIT కాకుండా 10th తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 10th తర్వాత నార్మల్గా ఇంటర్ సైడ్ వస్తే మీకు ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇంటర్ వచ్చేసి 2 years అనమాట. మొత్తం ఇంటర్ చేయడానికి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి 2 సంవత్సరాలు అయితే పడుతుంది. అదే పాలిటెక్నిక్ తీసుకుంటే కనుక 3 సంవత్సరాలు పడుతుంది. అదే మిగతా కోర్సెస్ తీసుకుంటే కనుక సపోజ్ CA అని ఇలా ఎక్స్ట్రా కోర్సెస్ అయితే ఉన్నాయి. అవి అయితే కవర్ చేయలేదు, ఎందుకంటే ఈ IIITకి కంపేరబుల్గా చేసాను వీడియో. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, సెపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, సో ఇంటర్మీడియట్ కనుక తీసుకుంటే ఇలా డిఫరెంట్ సబ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అదే పాలిటెక్నిక్ తీసుకుంటే కనుక డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ గురించి చూద్దాం. సో ఇంటర్లో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. MPC అని, BIPC అని, HEC అని, CEC అని, MEC అని ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో MPC అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. BIPC అంటే MPC వచ్చేసి ఇంజనీరింగ్ సైడ్ రావడానికి ఈ కోర్స్ అనేది ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. BIPC అంటే మెడికల్ సైడ్ వెళ్ళడానికి. ఓకే, సో ఈ 2 కోర్సెస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మిగిలిన వాటి గురించి సపరేట్గా వీడియో చూద్దాం కుదిరితే. ఓకే, సో మీరు ఇంటర్మీడియట్ కనుక తీసుకుంటే అది 2 సంవత్సరాలు పడుతుంది కోర్స్ చేయడానికి. ఫీజు వచ్చేసి మీరు జాయిన్ అయ్యే కాలేజీని బట్టి ఉంటుంది. అలాగే మీరు కోచింగ్ ఏం తీసుకుంటున్నారా, MCET కోచింగ్ తీసుకుంటున్నారా, లేకపోతే మెయిన్స్ అడ్వాన్స్డ్కి తీసుకుంటున్నారా కోచింగ్, లేకపోతే నీట్కి తీసుకుంటున్నారా, ఎలా మీరు ఏ ఎగ్జామ్కి కోచింగ్ తీసుకుంటున్నారో అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఆ కాలేజీలు అనేవి ఫీజు అనేది ఛార్జ్ చేస్తాయి. సో మినిమమ్ 2 సంవత్సరాలకి కలిపి 1 to 2 lakhs అయితే పడుతుంది. అదే మీరు కోచింగ్ అనేది కనుక తీసుకుంటే, ఎగ్జాంపుల్ MCET, JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ వీటికి కోచింగ్ కనుక తీసుకుంటే 4 lakhs 5 lakhs అలా అయితే పడుతుంది. ఓకే, దీని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి సెపరేట్గా ఒక సెక్షన్ కూడా ఉంది, అందులోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా చూద్దాం. ఇప్పుడు ఇంకా అదర్ కోర్సెస్ ఉన్నాయి కదా, అది చూద్దాం. ఓకే, ఇప్పుడు పాలిటెక్నిక్ గురించి చూద్దాం. పాలిటెక్నిక్ అయితే 3 years, ఇంటర్మీడియట్ అయితే 2 years. ఫీజు అనేది ఇక్కడ డిపెండ్స్ ఆన్ కాలేజ్, ఇక్కడ కూడా ఫీజు అనేది డిపెండ్స్ ఆన్ కాలేజ్. కానీ ఇక్కడ పాలిటెక్నిక్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనేది ఉంది కదా, సో అవి అనేది వస్తుంది. సో 3 years తర్వాత పాలిటెక్నిక్ అనేది 3 years కోర్స్ కదా, ఇందులో మీకు బ్రాంచెస్ అనేవి ఉంటాయి, ఇంజనీరింగ్ బ్రాంచెస్. మీకు నచ్చిన బ్రాంచ్ అయితే తీసుకోవచ్చు కౌన్సిలింగ్లోకి వెళ్ళి.
ఈ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ వస్తే మీరు జాబ్ చేయొచ్చు. ఒకవేళ మీకు జాబ్ నచ్చకపోతే మీరు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లోంచి జాయిన్ అయిపోవచ్చు. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదవకుండానే బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే కంటిన్యూ చేసేయచ్చు. ఇప్పుడు పాలిసెట్ డిప్లొమా అంటారు కదా, సో డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ అలాంటివి నచ్చకపోతే డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే కంటిన్యూ చేసేయచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చే జాబ్స్ అనేవి లెస్ శాలరీగా ఉంటాయి, శాలరీ అంత మంచిగా ఉండవు. డిప్లొమా తర్వాత వచ్చేవి ఇంక్రిమెంట్ అయితే అవుతాయి, కానీ ఇనిషియల్ బేస్ శాలరీ అయితే తక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడు అదర్ కోర్సెస్ అయితే డిస్కస్ చేయలేదు, సెపరేట్గా వీడియో అయితే చేస్తాను, ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ చేస్తే కనుక. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు మీరు ఇంటర్ జాయిన్ అయ్యారు కదా, ఇక్కడ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఫీజు అనేది తీసుకుంటారు. సో అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు వేటికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సో మన ఇండియాలో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ వీడియోని బేస్ చేసుకుని చెప్పాలంటే నేషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకటి, స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకటి, మెడికల్ కాలేజెస్ ఒకటి. నేషనల్ కాలేజెస్ అంటే సెంటర్ ఫండెడ్, అంటే సెంటర్ అనేది ఆ కాలేజెస్ని మెయింటైన్ చేస్తుంటుంది. ఎగ్జాంపుల్ ఐఐటీస్ అని, ఎన్ఐటీస్ అని, IIITs అని ఉంటాయి కదా, సో అవి నేషనల్ కాలేజెస్. ఓకే. ఈ RGKT IIIT అనేది నేషనల్ కాలేజ్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ నేషనల్ కాలేజెస్లోకి మీకు అడ్మిషన్ కావాలంటే జేఈ మెయిన్స్ అని, అడ్వాన్స్డ్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్స్లో క్వాలిఫై అయితే మీకు అడ్వాన్స్డ్లోకి ఛాన్స్ వస్తుంది. మళ్ళీ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే కనుక మీకు ఐఐటీస్లోకి, ఎన్ఐటీస్లోకి, IIITస్లోకి ఇలా అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. దీనికి కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒక 20 to 30 lakh మెంబర్స్ కాంపిటేట్ అవుతూ ఉంటారు ప్రతి ఇయర్. ఆల్మోస్ట్ మనకి తెలిసిన పదాల్లో చెప్పాలంటే ర్యాట్ రేస్ అంటారు కదా, ర్యాట్ రేస్లానే ఉంటుంది. కానీ ఆ ర్యాట్ రేస్ అయిపోయిన తర్వాత లైఫ్ అనేది బాగుంటుంది, అందుకే ఎక్కువ మంది అటు సైడ్ కాంపిటేట్ అవుతూ ఉంటారు. సో కాంపిటీషన్ అయితే హైగా ఉంటుంది, టఫ్ ఎగ్జామ్ కూడా, ప్రిపరేషన్ అయితే ఎక్కువ ఉండాలి. సో కోచింగ్ అనేది సపరేట్గా తీసుకుంటారు ఎక్కువ మంది. సో మన సైడ్ చెప్పాలంటే శ్రీ చైతన్య నారాయణ అంటారు కదా, సో వీటి కోచింగ్కి అవి ఫేమస్. అదే నార్త్ సైడ్ తీసుకుంటే కోటా అని, రెజోనెన్స్ అని ఇలా డిఫరెంట్ ఫేమస్ ఈ జేఈ వీటికే. అలాగే సెపరేట్గా ఒక మూవీ కూడా వచ్చింది సూపర్ 30 అని, ఆనంద్ కుమార్ అని సూపర్ 30 ఒక మూవీ వచ్చింది, అది కూడా మీరు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు కంటెంట్లోకి వద్దాం. సో ఈ అడ్వాన్స్డ్ ఈ నేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే, జేఈ మెయిన్స్కి అడ్వాన్స్డ్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఫీజు అనేది 2 లక్షల నుంచి 4 లక్షల మధ్య అవుతుంది. అది కూడా మీరు తీసుకునే కాలేజీని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి చూద్దాం. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, SVU యూనివర్సిటీ అవ్వచ్చు. సో వీటికి ఇందులో అడ్మిషన్ కావాలంటే మనం ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది, అది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామే, మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా హై కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్తో కంపేర్ చేసుకుంటే లో కాంపిటీషన్, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జాము, ఎంసెట్ వచ్చేసి స్టేట్ లెవెల్ ఎగ్జాము. సో మోడరేట్ ఎగ్జాము, ఎందుకంటే జేఈ మెయిన్స్తో కంపేర్ చేసుకుంటే మోడరేట్ ఎగ్జామ్ అంత టఫ్గా ఉండదు. సో కోచింగ్ తీసుకుంటారు, మీరు ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే ఎంసెట్ కోచింగ్, జేఈ మెయిన్స్ కోచింగ్ అని అడుగుతూ ఉంటారు, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఫీజు వచ్చేసి 1 లక్ష నుంచి 2 లక్షలు అవుతూ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యే కాలేజీని బేస్ చేసుకుని ఉంటుంది, అది కూడా ఇది కన్ఫర్మ్ యాక్యురేట్ అయితే కాదు. సో ఈ 2 ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే ఈ 2 ఎగ్జామ్స్ రాస్తారు, జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఎంసెట్ ఇవి. సో ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి చూద్దాం. మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ సైడ్ వచ్చేది ఎవరంటే బైపీసీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు. సో ఈ మెడికల్ కాలేజ్లోకి ఎంట్రన్స్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి కూడా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్. సో కోచింగ్ తీసుకుంటారు ఎక్కువ మంది. కోచింగ్ కూడా ఫీ అనేది 2 లక్షల నుంచి 4 లక్షలు, 6 lakhs అలా అవుతూ ఉంటుంది, అది కూడా మీరు జాయిన్ అయ్యే కాలేజీని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు IIIT వాళ్ళు అసలు ఈ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి చూద్దాం. నెక్స్ట్
ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చూద్దాం. ఓకే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ IIIT వాళ్ళ గురించి చూద్దాం. ఆ IIIT వాళ్ళ గురించి దాంట్లో PUC తర్వాత అసలు ఏ డెసిషన్ తీసుకోవాలి, అలాగే IIIT హైదరాబాద్కి సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి ఉందన్నాం కదా, ఈ JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ ఇవి రాయక్కర్ లేకుండా డైరెక్ట్గా మీకు అడ్మిషన్ దొరుకుతుంది IIIT హైదరాబాద్ కాలేజ్లో. సో దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి చూద్దాం. సో మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజ్లోకే ఈ ఎంసెట్ అవ్వచ్చు, JEE మెయిన్స్ అవ్వచ్చు, JEE అడ్వాన్స్డ్ అవ్వచ్చు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్స్ కోసమే మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. ఎగ్జామ్స్ ఎందుకు రాస్తున్నారంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంట్రన్స్ కోసం. ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో 2 టైప్స్ ఉంటాయి. నేషనల్ లెవెల్ కాలేజెస్ అని, స్టేట్ లెవెల్ కాలేజెస్ అని ఉంటాయి. నేషనల్ లెవెల్ కాలేజెస్ వచ్చేసి IITs, NITs, IIITs ఎక్సెట్రా నేషనల్ లెవెల్ కాలేజెస్ అయితే ఉంటాయి. స్టేట్ లెవెల్ కాలేజెస్ వచ్చేసి బెస్ట్ కాలేజెస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అవ్వచ్చు, ఇటువంటి బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. Tier 2 కాలేజెస్, Tier 3 కాలేజెస్ అండ్ నెక్స్ట్ RGKT IIIT. మొత్తాన్ని కంపారిజన్ అయితే చెప్తాను. సో నేషనల్ కాలేజెస్ వచ్చేసి సెంటర్ ఫండెడ్ కాలేజ్ అనమాట. అంటే సెంటర్ నుంచి దానికి ఫండ్స్ అనేవి వస్తాయి. అక్కడ బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సెంటర్ ఫండెడ్ కాబట్టి, పైగా ర్యాట్ రేస్ అనే పదం కూడా వాడేసాం కదా ఇందాక. సో ఎందుకు ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ అంత బాగుంటుంది కాబట్టి. రీసెర్చ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ కాలేజెస్లో ఫెసిలిటీస్ అలా ఉంటాయి, రీసెర్చ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత. ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ IITs, NITs, IIITs ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ వేరే స్టేట్స్లో ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే అంతగా లేవు, కానీ వేరే స్టేట్స్లో ఉన్నాయి. సో వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఒకే కాలేజ్లో వేరే వేరే స్టేట్స్ నుంచి జనాలనే స్టూడెంట్స్ వస్తారు. సో ఎక్స్పోజర్ అయితే ఎక్కువగా ఉంటుంది మీకు. మీకు అంతగా కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి లైఫ్ ఇన్ IIIT హైదరాబాద్ అని, లేకపోతే లైఫ్ ఇన్ IIT రూర్కే అని ఇలా మీరే కొట్టి చూస్తే అక్కడ వీడియోస్ అనేవి, వ్లాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి చూస్తేనే అర్థమైపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో. ప్లేస్మెంట్స్, ఇక్కడ జాబ్స్ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇండియాలో అదర్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ఈ నేషనల్ లెవెల్ కాలేజెస్ ఉన్నాయి కదా, వీటిలో బెస్ట్ ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి వస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే గూగుల్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అలా ఒక ప్రొడక్ట్ మీద వర్క్ చేసే కంపెనీస్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. అలా కాకుండా సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్, ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, కేప్జెమిని ఇటువంటివి, విప్రో అవ్వచ్చు, వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. సో ఈ నేషనల్ లెవెల్ కాలేజ్కి ఆల్మోస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ ఉండే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 15 to 40 LPA ఉంటుంది. అంటే 15 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. కొంతమందికి 60 lakhs కూడా రావచ్చు, కొంతమందికి 12 lakhs రావచ్చు. అది మీరు జాయిన్ అయ్యే కాలేజీని బట్టి, మీకు వచ్చిన బ్రాంచ్ని బట్టి, దాంతోపాటు మీకు ఉన్న స్కిల్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ 15-20 లక్షలు అంటారు కదా, అది కూడా మీకు ఆన్ హ్యాండ్ క్యాష్ అయితే మీకు 15 లక్షలు ఇచ్చారు. అది కాస్ట్ కంపెనీ, అంటే కంపెనీ వాళ్ళు కొన్ని స్టాక్స్ ఇస్తారు. సో మీకు ఆన్ హ్యాండ్ క్యాష్ వచ్చేసి ఇంకా తక్కువ ఉంటుంది. సపోజ్ మీకు 15 lakhs జాబ్ అన్నారంటే మీకు 15 lakhs ఇచ్చారు చేతికి, ఇంకా తక్కువగానే ఉంటుంది. మీకు చేతికి వచ్చే క్యాష్ అయితే తక్కువగానే ఉంటుంది. మిగిలిన క్యాష్ వచ్చేసి సపోజ్ 10 lakhs చేతికి వస్తే మిగిలిన 5 lakhs వచ్చేసి కంపెనీ వాళ్ళు స్టాక్స్ ఫామ్లో ఇస్తారు మీకు. సో వాటి గురించి కంప్లీట్గా ఇంకో వీడియోలో చూద్దాం కుదిరితే. సో ఈ నేషనల్ లెవెల్ కాలేజ్కి వచ్చేసి JEE మెయిన్స్, JEE అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీని గురించి సెపరేట్గా ఇందాక చెప్పేశాను. సో దీనికి హై కాంపిటీషన్ ఉంటుంది. సో ఫీజు కూడా ఎగ్జామ్స్ క్రాక్ చేసిన తర్వాత హైగానే ఉంటుంది. మీరు ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. సో మోస్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్ లోన్స్ అనేవి తీసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అంతగా స్టూడెంట్ లోన్స్ అనేవి తెలియవు, కానీ వేరే స్టేట్స్లో అయితే ఇది కామన్. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ లోన్స్ అయితే తీసుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత కట్టేస్తూ ఉంటారు. సో ఈ నేషనల్ లెవెల్ కాలేజ్ సైడ్ వస్తే మీకు ఆల్మోస్ట్ 8 నుంచి 10 lakhs అయితే వస్తాయి, కానీ ఇది యాక్యురేట్ అయితే కాదు. మీరు జాయిన్ అయ్యే కాలేజీని బట్టి ఉంటుంది. కొన్ని కాలేజ్లో తక్కువ పడవచ్చు, కొన్ని కాలేజ్లో ఎక్కువ పడవచ్చు. ఫీజు అయితే అంత పడుతుంది ఈ నేషనల్ లెవెల్ సైడ్ వస్తాయి. అలాగే శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. అదే ఇప్పుడు స్టేట్ లెవెల్ కాలేజ్ సైడ్ వద్దాం. స్టేట్ లెవెల్ కాలేజ్ సైడ్. సో స్టేట్ కాలేజ్ని ఇలా
4 పార్ట్స్గా డివైడ్ చేశాను బెస్ట్ కాలేజెస్ అని. బెస్ట్ కాలేజెస్ అంటే టైర్ 1 కాలేజెస్ అనొచ్చు, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్, RGKT త్రిబుల్ ఓకే. సో బెస్ట్ కాలేజెస్ అంటే ఎగ్జాంపుల్స్గా మనం ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవచ్చు. ఇలా అంటే అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, రీసెర్చ్ ఆప్షన్స్, ల్యాబ్ ఆప్షన్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. టైర్ 2 అంటే టైర్ 1 కన్నా కొంచెం ఫెసిలిటీస్ తక్కువ. అదే టైర్ 3 తీసుకుంటే ఇంకా ఏదో పేరుకి డిగ్రీ వచ్చినట్టే, ఆ కాలేజీలో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు, ఫ్యాకల్టీ మంచిగా ఉండదు. ఓకే, అలాంటి కాలేజెస్ని టైర్ 3 అంటారు, టైర్ 3 కాలేజెస్ అంటారు. అలాగే RGKT త్రిబుల్ ఐటీ, ఇప్పుడు త్రిబుల్ ఐటీ గురించి కూడా కింద వీడియో చేశాను ఈ మూలన. సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత త్రిబుల్ ఐటీ గురించి చెప్తాను. ఓకే, సో ఇక్కడ చెప్పేవి ఆల్మోస్ట్ త్రిబుల్ ఐటీకి కూడా వర్తిస్తాయి. ఓకే, సో ఈ స్టేట్ లెవెల్ కాలేజెస్ అన్నీ స్టేట్ ఫండెడ్ కాలేజెస్. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారో దాన్ని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. అంటే బెస్ట్ కాలేజెస్ టైర్ 1 కాలేజ్లో జాయిన్ అయితే ఒకలా ఉంటుంది, టైర్ 2లో జాయిన్ అయితే ఒకలా ఉంటుంది, టైర్ 3లో జాయిన్ అయితే ఒకలా ఉంటుంది. సో త్రిబుల్ ఐటీ అనేది ఏ టైర్లోకి వస్తుందని అని అడుగుతూ ఉంటారు. టైర్ 2లోకి వస్తుందని చాలామంది ఒపీనియన్. ఓకే, సో ఎవరు టైర్స్ అయితే డిసైడ్ చేయరు, ఇది వాడకంలో అలా వచ్చేసిందంటే టైర్ 1 అని, టైర్ 2 అని, టైర్ 3 అని. ఓకే, త్రిబుల్ ఐటీ వచ్చేసి టైర్ 2లోకి వస్తుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు మరి. సో ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎక్స్పోజర్ అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ఇది మీరు జాయిన్ అయ్యే కాలేజీని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఎక్స్పోజర్ అయితే నేషనల్ లెవెల్ కాలేజ్లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ట్రెక్కింగ్ అని, స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఇయర్లోనే మౌంటైన్స్కి వెళ్ళడం, టూర్స్కి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం, అలా అటు సైడ్ ఉంటుంది నేషనల్ లెవెల్ కాలేజ్లో. కానీ మన స్టేట్ లెవెల్ కాలేజ్లో అంతలా అయితే ఉండదు. నేను ఆల్రెడీ చెప్పాను, లైఫ్ ఇన్ IITs అని, లైఫ్ ఇన్ త్రిబుల్ ఐటీస్ అని, అలా మీరు యూట్యూబ్లోనే కొడితే మీకు ఆల్మోస్ట్ వ్లాగ్స్ టైప్లో వస్తాయి. మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది డిఫరెన్స్ అయితే. అంటే మన కాలేజెస్కి, స్టేట్ లెవెల్లో ఉన్న కాలేజెస్కి, నేషనల్ లెవెల్లో ఉన్న కాలేజెస్కి డిఫరెన్సెస్ తెలుస్తాయి. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మన స్టేట్ లెవెల్ కాలేజెస్లో సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఎక్కువగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి, తక్కువగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి. ఓకే, సో ఈ కంపెనీస్ రావడం అనేది కూడా మీరు జాయిన్ అయిన కాలేజీని బట్టి ఉంటుంది, టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో బేస్ శాలరీ వచ్చేసి 3 నుంచి 8 lakhs అయితే ఉంటుంది. ఓకే, ఇది కూడా CTC అంటే కాస్ట్ టు కంపెనీ. సో మీకు ఆన్ హ్యాండ్ మిగిలే క్యాష్ వచ్చేసి ఒక 5 లక్షలు 4 లక్షలు ఉంటుంది మీకు ఆన్ హ్యాండ్ వచ్చేసి. ఇది కూడా యావరేజ్, యాక్యురేట్ అయితే కాదు. ఓకే, అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి, అది స్టార్టప్ లేకపోతే ఏంటి ఇలా. అలాగే మీరు ఆ కంపెనీలో ఏ రోల్కి పనిచేస్తున్నారో, అంటే మీకు ఏ జాబ్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఈ స్టేట్ లెవెల్ కాలేజెస్లోకి ఎగ్జామ్స్ వచ్చేసి MCET. ఓకే, నేను వీటి గురించి చెప్తున్నాను, RGKT త్రిబుల్ ఐటీ గురించి కాదు. ఓకే, త్రిబుల్ ఐటీ గురించి ఇక్కడ కింద చెప్తాను ఇక్కడ నుంచి. ఓకే, సో ఈ స్టేట్ లెవెల్ కాలేజ్లోకి MCET ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా హై కాంపిటీషన్ ఉంటుంది, కానీ JEE మెయిన్స్తో కంపేర్ చేసుకుంటే లో కాంపిటీషనే. ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే కనుక, అంటే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనే స్కాలర్షిప్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో దీనికి ఎలిజిబుల్ అయితే కనుక మీకు ఫీజు అనేది చాలా తగ్గిపోతుంది. సో నార్మల్గా ఫీజు ఎలా ఉంటుందంటే, మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చేస్తే 2 నుంచి 4 లక్షలు 5 లక్షలు అయితే అలా అయితే పడుతుంది. అది కూడా మీకు కాలేజ్ నుంచి కాలేజీకి డిపెండ్ అవుతూ ఉంటుంది, మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో అనే కాలేజ్ దాన్ని బట్టి. సో స్కాలర్షిప్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, అంటే ఫీజు అనేది తగ్గచ్చు. ఇప్పుడు త్రిబుల్ ఐటీ గురించి చూద్దాం. సో త్రిబుల్ ఐటీలోకి ఎంట్రన్స్ వచ్చేసి మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని త్రిబుల్ ఐటీలోకి తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు త్రిబుల్ ఐటీలోనే ఆల్రెడీ ఇంజనీరింగ్ ఉంది కదా. సో ఫస్ట్ 2 years వచ్చేసి ఇంటర్మీడియట్, నెక్స్ట్ 4 years వచ్చేసి ఇంజనీరింగ్ అన్నాం కదా. సో అంటే నేను ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఓకే, వీడియో అనేది ల్యాగ్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఎవరికైనా యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నా. సో త్రిబుల్ ఐటీలో ఏం జరుగుతుందంటే, మీకు ఇంజనీరింగ్లోకి దేన్ని బేస్ చేసుకొని మీకు బ్రాంచ్ చేస్తారంటే, మీకు ఫస్ట్ 2 years ఉంటుంది కదా, 2 yearsలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారు, గ్రేడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ గ్రేడ్స్ని బేస్ చేసుకొని
మీకు బ్రాంచెస్ అనేవి ఇస్తారు. సో దాంట్లో కొన్ని రిజర్వేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో బ్రాంచెస్ వచ్చేసి 6 నుంచి 8 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా మీకు వచ్చే క్యాంపస్ని బట్టి ఉంటుంది. మీరు ఏ క్యాంపస్లో ఉన్నారో ఆ క్యాంపస్ని బట్టి ఉంటుంది. సో IIITకి వచ్చేసి హై కాంపిటీషన్ ఉంటుంది 10th తర్వాత. ఓకే, సో స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఉంది కదా. ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్ అనాలిసిస్ అయితే. సో మీకు ఓవర్వ్యూ చెప్పాలంటే ఈ ఇంటర్మీడియట్ సైడ్ వచ్చారనుకోండి, ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్లో మీరు తీసుకునే కోచింగ్ని బట్టి ఒక 2 నుంచి 3 లక్షలు అయితే అవుతుంది మినిమమ్. ఓకే, అదే జేఈఈ మెయిన్స్కి అలాంటి వాటికి తీసుకుంటే, ఎంసెట్కి తీసుకుంటే కోచింగ్ 1, 2, 3 అలా లక్షల్లో అయితే అవుతుంది ఫీజు. మళ్ళీ జేఈఈ మెయిన్స్ గట్రా క్రాక్ చేసిన తర్వాత సపోజ్ మీరు నేషనల్ కాలేజ్ సైడ్ వెళ్తే కనుక ఫీజు అనేది 8 నుంచి 10 lakhs పడుతుంది. అదే మీరు స్టేట్ కాలేజ్ సైడ్ వెళ్తే ఫీజు అనేది 2 నుంచి 4 lakhs సైడ్ అవుతుంది. కానీ నేషనల్ లెవెల్ కాలేజ్లో మీకు జాబ్స్ మంచిగా ఉన్నాయి. స్టేట్ లెవెల్ కాలేజ్లో అయితే మీరు జాయిన్ అయ్యే కాలేజ్ని బట్టి ఉంటుంది. సో ఇది. అండ్ ఒకవేళ మీరు పాలిటెక్నిక్ సైడ్ వెళ్తే కనుక పాలిటెక్నిక్లో మీకు స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఫీజు అనేది కూడా కాలేజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ జాబ్ అనేది శాలరీ అయితే తక్కువగానే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. పాలిటెక్నిక్ చేసే వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇది ఓవరాల్ అనాలిసిస్. ఇప్పుడు IIIT వాళ్ళ గురించి చూద్దాం. ఓకే, IIITకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అండ్ వాళ్ళకి నచ్చకపోతే సెకండ్ ఇయర్లోనే డిస్కంటిన్యూ అయిపోవచ్చు. సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ అయిపోయి వేరే కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తారు. మీకు సీట్ వస్తే కనుక సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. ప్రిపరేషన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పైన మెన్షన్ చేసిన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. కొంతమంది టీచర్స్ అయితే హెల్ప్ చేయొచ్చు, అంటే జేఈఈ మెయిన్స్లో ఇటువంటి బిట్స్ వస్తాయి ప్రిపేర్ అవ్వండి అని హెల్ప్ అయితే చేయొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే 10th అయిపోయిన తర్వాత ఈ IIITలో జాయిన్ అయిపోయి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇవి ప్రిపేర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఆ ఎగ్జామ్స్ రాసేసి ఈ ఐఐటి సైడ్, ఎన్ఐటి సైడ్, ఈ నేషనల్ లెవెల్ కాలేజెస్లోకి వద్దాం అనుకుంటారు. సో కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే మీకు తెలియకుండానే టైం అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అది అకాడమిక్ వర్క్స్లో అవ్వచ్చు, నార్మల్ అదర్ వర్క్స్లో అవ్వచ్చు. అండ్ అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఎన్విరాన్మెంట్, సూటబుల్ ఎన్విరాన్మెంట్ అయితే అక్కడ లేదని చాలామంది ఒపీనియన్. సో మోస్ట్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ మీ, మీరు కనుక ఈ నేషనల్ లెవెల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని హైలీ డిటర్మైండ్ అయ్యి ఉండి ఫీజు కూడా అఫోర్డ్ చేయగలనని ముందరే అనుకుంటే ఈ IIITలో అయితే జాయిన్ అవ్వద్దని రికమెండ్ చేస్తారు. కానీ అలా కాకుండా ఏదో చూద్దాంలే అని ఉంటే కనుక మీకు IIIT సీట్ వస్తే కనుక వదులుకోకండి. ఎందుకంటే విడిగా వెళ్తే మీకు అంత ఆపర్చునిటీస్ ఉండవు. IIITలోంచి వెళ్తే కనుక నేమ్ ట్యాగ్ కూడా ఉంటుంది IIIT అని, అండ్ స్కాలర్షిప్ కూడా వస్తుంది, ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకి కొన్ని యూస్ఫుల్ ఫ్రీ రిసోర్సెస్ అయితే చెప్తాను. ఓకే, సో ఎవరైతే డెడికేటెడ్గా ఉన్నారో జేఈ ప్రిపరేషన్కి వాళ్ళకి కొన్ని ఫ్రీగా రీసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫిజిక్స్ వాళ్ళని చెప్పేసి ఫిజిక్స్ టీచర్ అయినా యూట్యూబ్లోనే ఛానల్ అనేది ఉంటుంది. ఇన్ని గాడ్ ఆఫ్ ఫిజిక్స్ అని పిలుస్తారు. అపనీ కక్ష, ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ యానిమేటెడ్ కంటెంట్లో చెప్తూ ఉంటారు. అండ్ మోహిత్ త్యాగి, ఈయన వచ్చేసి గాడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, చాలా బాగుంటాయి. ఫిజిక్స్ వాళ్ళ, అపనీ కక్ష, మోహిత్ త్యాగి, మీ మూడాటిని ఫాలో అయితే ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది మీకు. అండ్ అన్అకాడమీ ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి యూట్యూబ్లో, ప్లేలిస్ట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ వీడియోస్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు IIIT హైదరాబాద్ ద్వారా స్పెషల్ ఎగ్జామ్ అంటే ఈ జేఈఈ మెయిన్స్ గట్రా ప్రిపేర్ అవ్వకుండా నాకు నేషనల్ లెవెల్ కాలేజ్లోకి వెళ్ళాలి అని ఉంటుంది కదా. సో అలా ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. IIIT హైదరాబాద్ అనేది నేషనల్ లెవెల్ కాలేజ్. ఓకే, సో అందులో మీకు అడ్మిషన్ రావాలంటే నార్మల్గా ఈ జేఈఈ మెయిన్స్ రాసి, జేఈఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు మంచి ర్యాంక్ వస్తేనే IIIT హైదరాబాద్లో సీట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, IIIT అంటే స్టేట్ కాలేజ్ అనుకున్నారు, కానీ ఇది నేషనల్ లెవెల్ కాలేజ్, స్టేట్ లెవెల్ కాలేజ్ కాదు. ఓకే, సో ఇప్పుడు నాట్ త్రో జేఈఈ
అంటే జేఈ కాకుండా ఎలా వెళ్ళాలి అనే ఒక ఆప్షను. సో మీకు ఆ కాలేజ్ వాళ్ళే స్పెషల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అది స్పెక్ మోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, స్పెషల్ ఛానల్ ఫర్ అడ్మిషన్ ఫర్ ది బీటెక్ ప్రోగ్రామ్స్ అని. సో ఇందులో వచ్చేసి ఈసీఈ వాళ్ళకి 10 సీట్స్, సిఎస్ఈ వాళ్ళకి 10 సీట్స్, అంటే టోటల్గా 20 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి జేఈ మెయిన్స్ ద్వారా కాకుండా విడిగా వెళ్ళడానికి. ఓకే, సో దీనికి IIIT వాళ్ళు ఎలిజిబుల్, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ వాళ్ళు 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఉంది కదా, వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు దీనికి. సో మీరు 4th సెమిస్టర్లో కనుక ఉంటే, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫైనల్ సెమ్లో కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎగ్జామ్ వచ్చేసి ఆల్రెడీ జరిగిపోయింది, 16th జూలైన జరిగిపోయింది ఆల్రెడీ, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మళ్ళీ. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది పెడతారు. ఓకే, ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ అనేది క్వాలిఫై అవ్వాలి. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళని ఓన్లీ 20 మెంబర్స్ని మాత్రమే తీస్తారు. ఈసీ వాళ్ళకి 10 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఈలో 10 సీట్స్ ఉన్నాయి, ఓన్లీ 20 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దీనికి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే జేఈ మెయిన్స్కి అడ్వాన్స్డ్కి వీటికి ప్రిపేర్ అవుతారు కదా చాలామంది, వాటిలో మంచి ర్యాంక్ రాని వాళ్ళు దీనికి ట్రై చేస్తారు, దీనికి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఈ ఛాన్స్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500. సో ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుందని అడుగుతారు కదా, సో ఎగ్జామ్ వచ్చేసి మీకు 11th 12th క్లాస్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. సో మీకు సంబంధించిన శాంపుల్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఇచ్చాను. సో ఫైనల్ రివ్యూ వచ్చేసి ఓవరాల్ ఫీ అనాలిసిస్, అంటే మీకు ఇంటర్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఇలా నేషనల్ లెవెల్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ నేషనల్ లెవెల్ కాలేజ్లో మీకు సీట్ వస్తే కనుక లైఫ్ అనేది బాగుంటుంది, ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ శాలరీస్ కూడా మంచిగానే ఉంటాయి. అలా కాకుండా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి ఎంసెట్ అయిపోయిన తర్వాత మంచిగా ఎంసెట్లో మంచి కాలేజ్ వచ్చిందనుకోండి, అక్కడ కూడా లైఫ్ బాగానే ఉంటుంది, శాలరీస్ కూడా బాగానే ఉంటాయి, ఫీజు కూడా స్కాలర్షిప్ అనేది జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన అనే స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా కాకుండా మీరు పాలిటెక్నిక్ సైడ్ వచ్చారనుకోండి, పాలిటెక్నిక్ సైడ్ వచ్చేసి స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంది, కానీ శాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి 3 ఇయర్స్ కోర్స్ చేస్తే. అలా కాకుండా 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ సైడ్ వస్తే కనుక శాలరీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఓవరాల్ ఫీ అనాలిసిస్ అండ్ లైఫ్ క్వాలిటీ ఇది. ఒకవేళ మీరు IIIT సైడ్ వస్తే కనుక IIITలో స్కాలర్షిప్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, దాంతోపాటు IIIT వాళ్ళకి స్పెషల్ పెర్క్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అంటే ల్యాప్టాప్స్ అవ్వచ్చు, క్లాస్ రూమ్స్ అవ్వచ్చు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఎలిజిబుల్లే వీళ్ళు. అండ్ ఈ IIIT వాళ్ళు స్పెషల్గా స్పెక్ మోడ్ ఎగ్జామ్ ఉంది కదా IIIT హైదరాబాద్కి, సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయకుండా సపరేట్గా సింగిల్గా ఒక షార్ట్కట్ రూట్లోంచి అయితే వీళ్ళ కాలేజ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఓవరాల్ అనాలిసిస్. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు ఇక్కడ ఈ మినిట్ వరకు ఎవరైనా వీడియో చూసుంటే కనుక సో మీ కెరీర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనే తెలుస్తుంది. మీకు నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఒక్కసారి ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ కోర్స్ నుంచి బయటికి రావాలా వద్దా ఓవర్ థింకింగ్ అనేది అయిపోతుంది. సో ఇప్పటి నుంచే అసలు ఏ కోర్స్ అంటే ఎలా ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అని తెలుసుకుంటూ ఉండండి. సపోజ్ కొంతమందికి ఏరోనాటికల్ సైడ్ అని, స్పేస్ సైడ్ అని ఇలా ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆ కోర్సెస్ అనేవి ఎందులో అవైలబుల్గా ఉన్నాయి అవి మొత్తం రీసెర్చ్ చేసుకోండి. సో ఈ ఏరోనాటికల్ సైడ్ ఇటు సైడ్ వెళ్ళాలంటే కనుక ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అయితే తప్పకుండా రాయాల్సింది, ఎందుకంటే ఆ కోర్సెస్ అనేవి ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మాత్రమే ఉన్నాయి, విడిగా లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే అవైలబుల్గా లేవు. సో ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, దాంతోపాటు కుదిరితే ఈ స్క్రీన్ షాట్ కూడా తీసి డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది, కంగారు పడకండి, 10th రిజల్ట్స్ మొన్నే వచ్చినాయి కదా, సో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది ఏపీలో, అండ్ తెలంగాణలో కూడా రిలీజ్ అవుతుంది, ఒక 1 వీక్లో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏమన్నా స్పెసిఫిక్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, ఏమన్నా పాయింట్స్ మీద విడిగా సపరేట్గా టాపిక్స్ వీడియోస్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి.